హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను రాధిక. వెల్కమ్ టు రాధి స్కిల్స్. ఈరోజు మన టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అది చూసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ రూపంలో మీ సలహాలు తెలియచేయండి. ఇవి నేను కలెక్ట్ చేసిన నా దగ్గర ఉన్న కాయిన్స్ అండి. ఒకప్పుడు కలెక్షన్ బాగా చేసేదాన్ని. ఇది క్వార్టర్ ఆనా అంటారు. ఇది ఒకటే ఉంది. క్వార్టర్ ఆనా జార్జ్ 5 కింగ్ ఎంపోరర్ అని ఉంటుంది. ఇది వచ్చేసి నయా పైసా అండి. 1965, 1962, 63 ఉన్నాయి. తర్వాత హాఫ్ ఆనా అండి. ఇవి 1952, 1943 ఈ రెండు ఉన్నాయండి. హాఫ్ ఆనా, ఫస్ట్ క్వార్టర్ ఆనా చూసారు కదా, ఇది హాఫ్ ఆనా అన్నమాట. ఇది వచ్చేసి రౌండ్గా ఉంది కదా, ఇది జార్జ్ 5th కింగ్ ఎంపోరర్ అని ఉండిద్ది. నెక్స్ట్ ఇది స్క్వేర్గా ఉంది కదా, ఇది వచ్చేసి 1943 అండి. ఇది 1 ఆనా, ఇది 1942 అండి. జార్జ్ 4th కింగ్ అండి. జార్జ్ 4th కింగ్ అని ఉంటుంది ఎంపోరర్. నెక్స్ట్ వచ్చేసి అది కూడా క్లారిటీ లేవండి, ఏదో అక్కడ ఉన్నదాన్ని బట్టి రాసుకొని చెప్తున్నాను. ఇది వచ్చేసి 1 పైసా అండి. అంటే ఇది చిల్లికాని అని కూడా అంటారు, లోపల హోల్ ఉంది కాబట్టి. ఇది వచ్చేసి 1945లోదండి. 1 పైసా అది. నెక్స్ట్ ఇది కూడా 1 పైసా అండి. చూస్తున్నారు కదా, ఇది హార్స్ సింబల్ ఉంది. 1953లోది. ఇది 1 పైసానే. ఇవన్నీ రాగి మెటల్ అనుకుంటారు, రాగి మెటల్ అండి. నెక్స్ట్ ఈ 5 పైసలు 1 పైసా, సారీ, ఈ 1 పైసా వచ్చేసి 1953. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి దీని మీద. ఇందాటిది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ రౌండ్ది ఒకటి చిల్లికాని అని ఉంది కదా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఉంటుందండి. ఇవి 1 పైసా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఉన్నాయి. నెక్స్ట్ 2 పైసా అండి. 1964, 1974, 1970 3 ఉన్నాయండి 2 పైసాలు. త్రీ పైసా అండి. ఇది 1964. సేమ్ రెండు 1964. ఒకటి ఎగ్జిబిషన్లో కొన్నానండి, చూసారు కదా, అది ఎగ్జిబిషన్లో కొన్నాను. 10 రూపీస్ ప్రైస్ కూడా అక్కడ ఉంది చూడండి, 10 రూపీస్ పెట్టి కొన్నాను. ఇది వచ్చేసి తర్వాత ఇది వేరే వాళ్ళు ఇచ్చినట్టుంది. ఈ 2 ఉన్నాయి నా దగ్గర. ఇవి 3 పైసా అండి. నాకు తెలిసి ఇవి వాడకంలో వచ్చినప్పుడు నాకు తెలియదండి. 5 పైసా అండి. ఇది 5 పైసా వచ్చేసి 1964, 1990 2 ఉన్నాయి. ఇది 1990 అండి. అగ్రికల్చర్ ఇది కూడా ఉంది వన్ సైడ్. అవి 2 5 పైసా అండి. నెక్స్ట్ 10 పైసా. అది 1964 అండి. కొంచెం పొరుగుగా ఉంది. ఆ 5 పైసా కూడా అలాగే ఉంది కానీ షేపు, కాకపోతే అది మెటల్ వేర్ అనమాట. నెక్స్ట్ 10 పైసా అండి. ఈ 10 పైసా వచ్చి ఇది కూడా ఎగ్జిబిషన్లో నేను కొన్నదేను, 10 రూపీస్ పెట్టి కొన్నాను. అప్పుడు బాగా పిచ్చి ఉండేదండి, ఎప్పుడు ఏ పిచ్చి పెడితే ఆ పిచ్చిలాగా. అప్పుడైతే కాయిన్స్ కలెక్షన్ అనమాట. ఇంకా వాటి మీదే ధ్యాస ఉండేది ఎక్కువ. ఈ 10 పైసా వచ్చేసి నాకు కొంచెం తెలిసిన తర్వాత ఆడుకునే బొమ్మలు కూడా వచ్చినాయండి, తినేవి అట్లా. ఇవన్నీ కూడా 10 పైసా వచ్చేసి 1971, 1957, 1972, 1986, 88, 89, 93 ఈ ఇయర్స్ ఉన్నాయండి. ఇవి నాకు తెలిసి ఈ 10 పైసా వచ్చి లాస్ట్ 10 పైసా అంటే దాన్ని రద్దు చేసే ముందు
రిలీజ్ చేసిన 10 పైసా అండి అవి. ఈ స్టీల్ లాగా మెరుస్తున్నాయి కదా, అవి లాస్ట్. ఇంకా వాటిని తీసేసే ముందు మనకి రిలీజ్ చేశారు. తర్వాత వచ్చేసి 20 పైసా అండి. 20 పైసా యాక్చువల్గా ఒకటి ఇత్తడివి రౌండ్వి కూడా ఉండేవి, వాటితో చెడగొట్టి పట్టీలు మెట్టెలు అవి చేయించేవాళ్ళంట. అది నా దగ్గర అయితే లేదు, మిస్ అయింది. ఉండేది కానీ మిస్ అయింది. ప్రస్తుతానికి ఇవి వైట్ మెటల్వే ఉన్నాయి 3. ఇవి 1988, 83, 87 ఈ 3 ఇయర్స్వి ఉన్నాయన్నమాట. తర్వాత పావలాలండి 25 పైసా. ఇవి వచ్చేసి సేమ్ ఒకటే రకము 5 ఉన్నాయి, డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఇది ఏంటంటే ఢిల్లీ 4th ఏషియన్ గేమ్స్ 1982 అండి. దాని సింబల్ చూసారు కదా, ఢిల్లీ క్లియర్గా కనిపిస్తుంది. అది ఏషియన్ గేమ్స్కి సంబంధించిన సింబలు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రూరల్ ఉమెన్స్ అడ్వాన్స్మెంట్, అది ఉమెన్ బొమ్మ అది ఉంది చూసారా, అది 1980 అండి. ఇంకోటి వచ్చి అది ఖడ్గం రోగం ఉంది చూసారా, ఇది లాస్ట్ పావలా. అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన పావలాల్లో ఇది లాస్ట్దండి, ఎందుకంటే దాని తర్వాత పావలా అనేది మనకి వాడకంలో లేదు. ఇవి తర్వాత ఇవి ₹1 అండి, 50 పైసా. ఇందిరాగాంధీ కనిపిస్తుంది కదా, క్లియర్గానే ఉంది. ఇది 84, 17 రెండు ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇది ఫ్లాగ్ పట్టుకొని ఉందండి, పార్లమెంట్ ఉంది. ఇది అసలు క్లారిటీనే లేదు, నాకైతే ఏం కనిపించలేదు ఇయర్ అవి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెషరీస్ అండి, 1986లో రిలీజ్ చేశారు. అది ఫ్రెషరీస్, అది వల పట్టేది, అదంతా క్లియర్గా ఉంది. ఇది వచ్చేసి 50th ఇండిపెండెన్స్ అండి, 50th ఇయర్ ఇండిపెండెన్స్ సందర్భంగా ఇది చూసారు కదా, ఇన్ ఫ్రీడమ్ వారియర్స్ పిక్ ఉంది. ఇది వచ్చేసి గ్రో మోర్ ఫుడ్ అండి, ఇది 1973లోది. దాని మీద సింబల్ చూసారు కదా, ఫుడ్ కంకులు అలా వేసింది. గ్రో మోర్ ఫుడ్, అది ₹1. ఇది వచ్చేసి మామూలు 1 టైప్ ఆఫ్ ₹1, ₹1/2. ఇది చూస్తుంటే నాకైతే చిత్రలహరి ఏదో డిజైన్ వచ్చేది అది వరకు దూరదర్శన్లో, అలా అనిపించింది ఆ డిజైన్. అది ఇదేమో లాస్ట్ ₹1 అనుకుంటండి, ఎందుకంటే స్టీల్ మెటల్ వచ్చాక ఇంకా తర్వాత పావలా ₹1 బ్యాన్ అదే ఇంకా తీసేశారనమాట, వాడకంలో లేదు. ఇది కూడా అంతే, మోస్ట్లీ లాస్ట్ది. దీని మీద వచ్చేసి ఇండియా సింబలు, పార్లమెంటు భవనం సింబలు ఉన్నాయి. నెక్స్ట్ ₹1 అండి. ₹1లో ఫస్ట్ది జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ గారిది 1989లో అండి. ఇది కాయిన్ ఓల్డ్గా ఉంది. నెక్స్ట్ స్మాల్ ఫార్మర్స్ అని ఉందండి, ఇది నాటు వేస్తున్న పిక్ ఉంటుంది వన్ సైడ్. ఇది వచ్చేసి 1987లోదండి. ఇది కూడా కొంచెం స్ట్రాంగ్, అంటే మెటల్ అనేది ఓల్డ్ది అనమాట. మనకి న్యూ వచ్చేసి అన్నీ స్టీల్గా మెరుస్తూ ఉంటాయి కదా, ఇవి ఇప్పుడు వాడకంలో ఉన్నాయండి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్. ఇవన్నీ ఇప్పుడు వాడకంలో ఉన్నాయి. ₹1 అయినా ఇప్పుడు చెల్తాయండి, ఓల్డ్ అయినా. ఇది వచ్చేసి మహారాణా ప్రతాప్ 2003 వచ్చింది అది. ఇది వచ్చేసి మామూలు ₹1. ఇది ₹1/2 ఇలా ఉంది కదా, ₹1 ఇలా ఉంది. ₹2కి ఇలా కూడా ఉంటుంది. ఆ కాయిన్ నా దగ్గర ప్రస్తుతానికి లేదు, యాక్చువల్గా ఉండేది, ఎక్కడో మిస్ అయిపోయినాయి కొన్ని అయితే లాస్ట్లో కనిపిస్తే కూడా నేను లాస్ట్లో పెట్టాను కొన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి
లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అండి. 2002లో రిలీజ్ అయింది ఈ కాయిన్. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ చూస్తున్నారు కదా పిక్. అది 1 రూపీవి ఇవి ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇవన్నీ కూడా నాకు 1 డేలో 1 ఇయర్లో కూడా కలెక్ట్ అయినాయి కాదండి, కొన్ని సంవత్సరాలు కలెక్ట్ చేసినాయి. ఇంక ఇప్పుడైతే కొన్ని ఇయర్స్ నుండి అసలు దాన్ని పట్టించుకోలేదు, పక్కన పడేశాను. ఇవి వచ్చేసి 2 రూపీస్ అండి. ఇది ఆల్ లైఫ్ ఈజ్ యోగా అండి. శ్రీ అరవింద్ గారి పిక్ ఉంది. ఇది 1998ది చూస్తున్నారు కదా ఆయన పిక్. అది 1908లో ఇది రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లూయిస్ బ్రెయిలీ అండి. ఆయన ఫోటో, ఆయన పిక్ కూడా ఉంది చూశారు కదా. దాంతోపాటు కింద బ్రెయిలీ లిపి అంటే ఆయన స్టోరీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన గుడ్డి వాళ్ళ కోసం ఆ బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు అనమాట. అది వచ్చేసి 2011ది. ఇది వచ్చేసి రైల్వేస్ అండి. 150 ఇయర్ గ్లోరియస్ ఇయర్స్ రైల్వేస్ అని ఉంటుంది. దాని సింబల్ చూశారు కదా, అది 2003 అనమాట. ఇది వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. 1996లో కాయిన్. ఆయన పిక్ చూశారు కదా వన్ సైడ్. ఈ మామూలు 2 రూపీస్. ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజులో ఉంది. ఇది ఢిల్లీ 4th ఏషియన్ గేమ్స్ దండి. సేమ్ ఇందాక కూడా కాయిన్కి చూసాము సేమ్ సింబల్. అది 1982లోదనమాట. నెక్స్ట్ ఇది మై ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ అండి, సుభాష్ చంద్రబోస్ గారిది. ఈ సుభాష్ చంద్రబోస్ గారిది 1997లో రిలీజ్ అయింది ఆ కాయిన్. ఇవండి 2 రూపీస్వి. నెక్స్ట్ 5 రూపీస్ అండి. ఇది బిగ్ సైజ్ 5 రూపీ కాయిన్. ఇది ఇందిరాగాంధీ గారిది. ఇది వచ్చేసి అంటే ఆమె ఇయర్ లేదండి, అంటే చనిపోయిన ఇయర్ ఉంది 84 అంతేను. నెక్స్ట్ ఇది శ్రీ మాతా వైష్ణోదేవి ఇది శ్రైన్ బోర్డ్ అని ఉంటుందండి. ఇది యాక్చువల్గా ఇప్పుడు వైరల్ నడుస్తుంది కదా, ఈ వైష్ణోమాతాదేవి పిక్ ఉన్న కాయిన్స్ ఉంటే లక్షల్లో వస్తాయి అది ఇదని. అదంతా ఫేక్, కాకపోతే అవి నా దగ్గర 2 ఉన్నాయి. ఇది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండి. 1884 2009 ఉంది దీని మీద. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఇది సింబల్ చూస్తే అర్థమవుతుందండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. 1945 to 1995 అని ఉంటుంది దాని మీద ఇయర్. ఇది ఫుడ్ అగ్రికల్చర్కి సంబంధించిన సింబల్ అండి, చూస్తున్నారు కదా అది. నెక్స్ట్ ఇది సి సుబ్రమణియన్ అని ఉందండి. 1910 to 2010. ఇది 2016లో కాయిన్ రిలీజ్ చేశారు. సి సుబ్రమణియన్. నెక్స్ట్ ఇది వచ్చి చాణక్య పిక్ ఉంటుందండి. ఆయన చాణక్య పిక్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ 150 ఇయర్స్ ఆఫ్ బిల్డింగ్ ఇండియా అండి. దానికి సింబల్గా చాణక్య సింబల్ పెట్టారు. ఇది వచ్చేసి 1960 to 2010 అని ఉంది దాని మీద ఇయర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మామూలు పార్లమెంట్ భవనమేనండి, ఫ్లాగ్ పార్లమెంట్ భవనము. నెక్స్ట్ ఇదేదో టెంపుల్ అండి. ఇది కరెక్ట్గా అసలు క్లారిటీగా కనిపించలేదు. 1000 ఇయర్స్ ఆఫ్ బ్రినాది సంథింగ్ ఉంది, అర్థం కాలేదు నాకైతే. అదొకటండి. ఇది మామూలు 5 రూపీస్. ఇది వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండి. ఇందాక చూసాం కదా సేమ్ అదే 2 ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మహాత్మా బసవేశ్వర అండి. ఇది రిజర్వ్ బ్యాంక్ సింబలు. ఇది దండి 75 ఇయర్స్ ఆఫ్ దండి దానికి సింబల్ అండి. దండి మార్చ్ అని ఉంటుంది.
75 ఇయర్స్ ఆఫ్ దండి మార్చ్ 1930 to 2005 అని ఉంటుంది. ఇది వచ్చేసి జగద్గురు, ఇవి కరెక్ట్ క్లియర్గా లేవండి. జగద్గురు శ్రీ నారాయణ గురుదేవ్ అని ఉంది. ఇది వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ సంథింగ్ దానికి సంబంధించిందండి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఇది అర్థం అవుతుంది కదా. ఇది ఇందాక చూసాం కదా, జగద్గురు శ్రీ నారాయణ దేవ్ గారు, గురుదేవ్ గారు. అదే ఇంకా 5 రూపీస్ అయిపోయినాయండి. 10 రూపీస్ వచ్చేసరికి ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్ అండి, రిజర్వ్ బ్యాంక్ సింబల్. ఇంకోటి వచ్చేసి ఇది హోమీ బాబా అని ఉందండి. దీని మీద హోమీ బాబా అని ఉంది. 2008 to 2009 అని ఉంది. అది కూడా సేమ్ అండి. ఇంకోటి డైమండ్ జూబ్లీ 60 ఇయర్స్ ఆఫ్ కాయిర్ బోర్డ్ అని ఉంటుంది. కాయిర్ బోర్డ్ డైమండ్ జూబ్లీ అంటే 60 ఇయర్స్ సంబంధించి. అంటే కాయిర్ బోర్డ్ అంటే ఇది కొబ్బరి పీచు అవి ఉంటాయి. ఆ సింబల్ చూసారు కదా, అది కొబ్బరి కాయగా హాఫ్కి కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే కొబ్బరి పీచు వీటికి సంబంధించి కాయిర్ మనకి బెడ్లు అవి తయారు చేస్తారు కదా, ఆ బోర్డుకు సంబంధించి 60 ఇయర్స్ డైమండ్ జూబ్లీ సందర్భంగా ఈ కాయిన్ రిలీజ్ చేశారండి కాయిర్ బోర్డు వాళ్ళు. దాని సింబల్ అన్నమాట అది. చూసారు కదా, ఇవండి నా దగ్గర ఉన్న ఇండియన్ కాయిన్స్ కలెక్షన్. ఇంకా చాలా ఉన్నాయండి. కొన్ని ఈ వీడియో తీసినాక కొన్ని నాకు కనిపించాయి పర్స్లో, అవి కూడా పెడుతున్నాను. అండ్ ఇంకా విదేశాల వాటి కాయిన్స్ ఉన్నాయి, మన ఇండియన్ కరెన్సీ నోట్స్ ఉన్నాయి, విదేశీ కరెన్సీ నోట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీస్తే ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిపోయిందని చెప్పేసి ఓన్లీ కాయిన్స్ వరకు పెట్టాను. ఇవి చూసారు కదా 10 రూపీస్, ఇంకొక రకం కాయిన్స్ అనమాట. కొంచెం సింబల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. జస్ట్ ఇంకా ఊరికే చూపిద్దామని చెప్పేసి, అంటే అంత వీడియో తీసేసి నాకు లాస్ట్లో కనిపించాయి. ఇంకా నాకు ఎడిటింగ్ చేయడానికి కుదరలేదు మధ్యలో. ఇవి వచ్చేసి 1 రూపీ. ఇది ఒక డిఫరెంట్ సింబల్ అనమాట. సన్నను ఈ ఫుడ్వి దానికి సంబంధించి ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనే ఉంది దాని మీద కూడా. అదివరకు కాయిన్స్ అట్లా స్ట్రాంగ్గా అట్లా గట్టిగా ఉండేవి. ఇప్పుడు స్టీల్వి కదా. ఇది 2 రూపీస్ కాయిన్ అండి. ఇది మామూలుగా ఇండియా సింబల్, ఫ్లాగ్ సింబల్ ఉంది. ఇది 2 రూపీసేనండి. ఇది స్పోర్ట్స్కి సంబంధించింది, ఢిల్లీ అని ఉంది. ఇది 2010 సింబల్ చూసారు కదా, అలా ఉంది. ఇది కూడా 2 రూపీస్ కాయిన్, ఏదో సింబల్ ఉంది. అది 5 రూపీస్ అండి, సారీ. ఇవన్నీ 5 రూపీసేనండి. ఇది వచ్చేసి 100 ఇయర్, ఇది ఎయిర్లైన్స్కి సంబంధించిందండి. సివిల్ నావిగేషన్ అనే సంథింగ్ ఉంది. అది వచ్చేసి ఏరోప్లేన్ బొమ్మ కూడా ఉంది, 100 ఇయర్స్ అని. ఇవండి నా కలెక్షన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.